చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అంతేకాదు దాడికి గురైన అర్చకుడు రంగరాజన్కు కాల్ చేసి పరామర్శించారు. దాడి ఘటనపై ఆరా తీశారు. ఇలాంటి దాడులను సహించేది లేదని సీఎం చెప్పారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రంగరాజన్కు హామీనిచ్చారు. నమస్తే సార్. నమస్తే సార్. క్షేమంగా ఉన్నాము, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇది ఒక చెప్పడం ఏం సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు, పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మాకేమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ. ఇమాజిన్ సార్, ఇమాజిన్ నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రికవర్ అండ్ దెన్ వీ టుక్ దట్ ఇనిషియేటివ్. తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దే హావ్ టేకన్ ఇట్ అప్ అండ్ ఇది ఒక నెట్వర్క్ని సార్. You need not worry. Sir. I will take stringent action. Thank you, sir. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పంపినా చేసిన సార్. నేను ఇమ్మీడియట్ గా చెప్తాను. కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ విల్ లుక్ ఆఫ్టర్ ఏం సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు. ఏం ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు. అవును సార్, అవును అవును సార్, అవును సార్, అవును సార్. వస్తాను నేను ఒకసారి వీలు చూసుకొని మందిరానికి కూడా వస్తాను. రండి సార్, రండి. స్వామివారు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే ఓకే, నమస్తే. ఇక పోలీసులు కూడా ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. దాడికి పాల్పడిన వీరరాఘవరెడ్డితో పాటు మరో 5గురిని అరెస్ట్ చేశారు. వీరంతా ఖమ్మం, నిజామాబాద్కి చెందిన వారని పోలీసులు చెబుతున్నారు. ఈ దాడి ఘటనలో మొత్తం 17 మందిని గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. తెలంగాణకు చెందిన 7గురు, ఏపీకి చెందిన 10 మందిని గుర్తించినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. వీరరాఘవరెడ్డి అనుచరులు 5గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ఆ దాడికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శుక్రవారం ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి అందులో కొందరిని తన సైన్యంలోకి చేర్పించాలని పూజారిపై రాఘవరెడ్డి ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. రామరాజ్యం కోసం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించడానికి తన సైన్యాన్ని తయారు చేస్తున్నానని రంగరాజన్కు వీరరాఘవరెడ్డి చెప్పారు. ఈ క్రమంలో తాను చెప్పినట్టు వినాలని రంగరాజన్ను బెదిరించినట్లు తెలుస్తోంది. అయితే దానికి పూజారి రంగరాజన్ నిరాకరించడంతో నా మాట వినవా అంటూ రంగరాజన్పై వీరరాఘవరెడ్డి దాడికి పాల్పడ్డారు. నిందితుడి బ్యాక్గ్రౌండ్ పై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 2022లో వీరరాఘవరెడ్డి రామరాజ్యం సంస్థను ప్రారంభించారు. ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రచారం చేశాడు వీరరాఘవ. భగవద్గీత శ్లోకాలతో వారిని ఆకర్షిస్తూ తమ ఆర్మీలో చేరాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని పోస్టులు పెట్టేవాడు. సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు చేరే వారికి 20,000 జీతం కూడా ఇస్తామని ఆఫర్ చేశాడు. ఈ ప్రచారంలో భాగంగా వీరరాఘవరెడ్డిని 25 మంది సైనికులు తణుకులో కలిశారు. తర్వాత కోటప్పకొండకు వెళ్లి అక్కడ ఒక్కొక్కరికి 2,000 ఇచ్చి యూనిఫామ్ కుట్టించుకోవాలని చెప్పాడు. యూనిఫామ్ రెడీ అయిన తర్వాత ఈ నెల 6న యాప్రాల్లో అందరూ కలిశారు. రామరాజ్యం బ్యానర్తో పాటు వీరంతా ఫోటోలు, వీడియోలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ నెల 7న 3 వాహనాల్లో చిలుకూరు వచ్చి ఆపై రంగరాజన్పై దాడికి పాల్పడ్డారు. ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారో నీకు తెలియదు. నీకు చెప్తున్నావు, హైకోర్టు అన్నావు, సుప్రీంకోర్టు అన్నావు, నీకు తెలియదా? వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124 సబ్-4 ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 ఐపీసీ, 197 సిఆర్పిసి వాళ్ళ రక్షణ కవచాలు తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావో బుద్ధిరేష్ట నలిప్యతే హత్వాపి సహిమాన లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయ్యింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు
రామరాజ్ ఉన్నంత పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడుతారు, ఎవరో చేస్తారు, రిపిటేషన్లు, ఎస్ఎల్పీలు వేస్ట్, క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్ళే దొంగలు. ఏ న్యాయమూర్తులు అయితే అన్బ్రైడల్ పవర్స్తో ఆర్టికల్ 124 సబ్-క్లాస్ 4 అని ఇమ్యూనిటీతో 77 ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకు విర్రవీగుతున్నారా? రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా. అయ్యా వింటున్నారా? మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. గతంలో కూడా ఇలాంటి అరాచకాలు చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ని తాను అరెస్ట్ చేశానని సీఐకి ఫోన్ చేశాడు ఆయన. వీరరాఘవరెడ్డి మాటలు విన్న సీఐ ఆశ్చర్యానికి గురయ్యారు. నిందితుడికి చట్టం తెలియక అలా చేసి ఉంటాడని అప్పుడు పోలీసులు లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా ఈ చట్టాలతో తనకు పని లేదని, తాను చెప్పిందే చట్టం అన్నట్లు వ్యవహరిస్తున్నాడు నిందితుడు. వాడు తప్పు చేసిన వాడు మేము వెళ్ళాలా? అధికారి కంప్లైంట్ ఇవ్వాలా? మేము అధికారి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చిన అధికారి చర్య తీసుకోకపోతే ఏం చేద్దాం? చెప్పండి. కాపీటీ కలెక్టర్ గారికి వచ్చింది, మరి వీడు చేతగా ఈవిడ ఏం తెలియనట్టు పట్టించుకోకుండా ఉంటే వాళ్ళే ఉంటారు కదండి. ముందున్న కలెక్టర్ నిర్బంధంగా ఆపారు సార్, తప్పుడు చర్యలు ఆపారండి. ఇప్పుడు ఈ కలెక్టర్ గారు ప్రాసెస్ చేస్తున్నారండి. మా అభియోగం అది అభియోగంగా జరుగుతుంది, అక్కడ ఎక్కడైనా జరుగుతుంది, ఇంప్లిమెంట్ జరుగుతుంది అక్కడ. గవర్నమెంట్ కూడా సరే బాడీ అర్థం రోజు వాళ్ళు అన్నది మనం చూడడానికి దారుణం సార్. అసలు గవర్నమెంట్ కూడా కన్ఫ్యూజన్ అమ్మా. ఈ అంతటికి కారణం మీరేనమ్మా. తప్పు కట్టేసి మీరు అక్కడ దానికి కారణం ఈ విధంగా నేను చెప్తున్నాను కాబట్టి మీరు ఆ దిశగా ఎంక్వైరీ చేసి మరి మీ మీద చెప్తున్నారు. మీరు ఆవిడ కూడా నోటీస్ మీరు ఏదైతే 173 CRPC చార్జెస్ ఆడవాళ్ళు ఫీల్డ్ చూపించాము, కేసు కట్టారు సార్. నిన్న ఇక్కడ దాకా రావడం కారణం ఏంటంటే కసాయవాడికి అది బాడీ చేస్తాడని కదా వాడి దగ్గర తీసుకున్నాం, కస్టడీ తీసుకున్నాం. మళ్ళీ వాడికి తిరిగి ఇవ్వకూడదని జడ్జిమెంట్ చెప్తున్నప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్. రంగరాజన్పై దాడిని అన్ని వర్గాలు ఖండిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించారు. ఇది ఒక వ్యక్తిపై కాదు, ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలని పవన్ అన్నారు. కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తప్పిస్తున్నారు. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్లిన ఒక మూక రంగరాజన్పై దాడి చేయడం వెనుక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేశారు.